నాలుగోసారి ముఖ్యమంత్రి, 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రథసారథిగా ఆయన అధికార పగ్గాలు చేపట్టి అప్పుడే 677 రోజులు దాటేసింది. 677 డేస్. అయితే పాలన ఎలా నడుస్తోంది? అభివృద్ధి, సంక్షేమం మధ్య బ్యాలెన్స్ కుదురుతోందా? అప్పుల భారంతో అడుగులు తడబడే ప్రమాదం పొంచుందా? ఆంధ్ర ప్రజల్లో ఇటువంటి డౌట్స్ చాలానే ఉన్నాయి. గుండెలో అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే ఒక్క మెతుకు ముట్టుకుంటే చాలని చెప్పారు కదా. గ్రౌండ్ రియాలిటీ ఏంటో, రాజకీయాలతో సంబంధం లేని సామాన్యుల మనోగతం ఏంటో ఒక్కళ్ళిద్దరిని కదిలిస్తే తెలిసిపోతుంది. చంద్రబాబు నడుపుతున్న కూటమి పాలన ఎలా ఉందో అప్పుడే ఒక అంచనాకు రాలేం. కానీ 4 రోడ్ల కూడలిలో దొరికే పబ్లిక్ పల్స్ను మించిన పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఇంకేదీ ఉండదు. ఆ పల్స్ ఆధారంగానే కూటమి ప్రభుత్వ పనితీరును ఎగ్జామ్ చేయొచ్చు. దీంతో చంద్రబాబు 4.0 సిన్సియర్ రిఫార్మర్ ఎంట్రీనా, లేక కేవలం పక్కా ఇమేజ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీయా అనేది అర్థమవుతుంది. వైఎస్ జగన్ పాలనకు కంప్లీట్ రివర్స్ గేర్ వేస్తూ కొన్ని టాప్ స్ట్రాటజీస్తో ఫీల్డ్లోకి దిగారు చంద్రబాబు. వైసీపీ అనుసరించిన సింగిల్ బటన్ డీబీటీ మోడల్కి భిన్నంగా ఇన్వెస్ట్మెంట్స్, వెల్త్ క్రియేషన్, డెవలప్మెంట్ అంటూ ప్రజల్ని అట్రాక్ట్ చేసిన చంద్రబాబు ఎటువైపు వెళ్తున్నారు? ఈ 3 పార్టీల కూటమి ప్రభుత్వ దశ దిశ ఏంటి? పాయింట్ నెంబర్ 1, అమరావతి, పోలవరం. ఈ 2 ఏపీకి లైఫ్ లైన్ ప్రాజెక్ట్స్. 2029 ఎలక్షన్స్ నాటికి కంప్లీట్ కాకపోతే ఆ నెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్? కామన్ మ్యాన్ టాక్ ఏంటంటే ఈ రెంట్ స్పీడు ఆశించినంతగా లేదు. పోలవరం ప్రాజెక్టుకు నిధులిస్తోంది కేంద్రం. పోయిన అమరావతి పనులని సరైన దారిలో పెట్టి అవసరమైన ఆర్థిక వనరులు అందించారు నిర్మలా సీతారామన్ గారు. కానీ ఆ జాతీయ ప్రాజెక్టును అనవసరంగా భుజానికెత్తుకుంది మన రాష్ట్రం. ఇక నత్తనడక దశను దాటి దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్రానిదే. అటు అమరావతి రాజధానికి కొన్ని నిధులు కేంద్రం ఇస్తున్నా రకరకాల అప్పులు తెచ్చుకోక తప్పని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానిది. అవసరానికి మించిన హైప్ క్రియేట్ చేయటం వల్ల అమరావతి మీద ఆశలు భారీగా పెరిగిపోతున్నాయి. అలాగే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ఒకవేళ డెడ్ లైన్స్ మిస్ అయితే మళ్ళీ జగన్ అడ్డుకున్నాడు అనే వంక చెప్తారా? లేకపోతే కేంద్రం సహకరించలేదంటూ పాత రికార్డ్నే రీప్లే చేసి సింపతి కార్డ్ వాడతారా? ఇవన్నీ ప్రజల మనసులోని అనుమానాలే. పాయింట్ నెంబర్ 2, సూపర్ 6, సూపర్ 7. జగన్ ప్రభుత్వం కంటే రెట్టింపు సంక్షేమ పథకాలు ఇస్తామనే ఒకే ఒక్క హామీతో తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో గట్టెక్కేసిందన్నది కాదనలేని సత్యం. పేదల సంక్షేమమా, సోమరిపోతులను తయారు చేయడమా అన్న చర్చను పక్కన పెడితే ఫ్రీబీస్ తమకు అందటం లేదనే వాళ్ళ సంఖ్య బాగానే ఉంది. ఇది అసహనంగా మొదలై ఎన్నికల నాటికి అసంతృప్తిగా బలపడే ప్రమాదం లేకపోలేదు. ఖచ్చితంగా ఉండొచ్చనేది ఇంకొంతమంది అభిప్రాయం. జగన్ ఖజానా ఖాళీ చేసేశాడు, మేం గాడిలో పెడుతున్నాం, అందుకే పథకాల అమలు ఆలస్యం అవుతోందంటూ ఈ కౌంటర్ వాదనతో గడిచిపోతుందనుకుంటే పొరపాటే. ఉచితాలకు అలవాటు పడ్డ ఓటర్లు తమకున్న ఆప్షన్లను అవసరం వచ్చినప్పుడు చక్కగా వాడేసుకుంటారనేది గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికలప్పుడు వెల్త్ క్రియేషన్ అని చెప్పారు. దాని సంగతి దేవుడెరుగు. ఇప్పుడున్న వెల్ఫేర్ స్కీమ్స్తోనే ఫైనాన్షియల్ బర్డెన్ పెరిగిపోతుందని ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 3, నేల విడిచి సాము చేస్తున్నారా? చంద్రబాబు పరిపాలనా అధ్యక్షుడు అంటూ భారీ ఇమేజ్ బిల్డింగ్ నడుస్తోంది. ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. గతంలో లోపాలున్నాయా లేదా అన్నది ఇప్పుడు అనవసరం. కూటమికి అధికారం ఇచ్చారు, ప్రస్తుతం దాని పనితీరు ఎలా ఉందనే ప్రజలు పరిశీలిస్తారు. కాకపోతే పాత కొత్తల మధ్య బేరుజు మాత్రం వేసుకుంటారు. ఇప్పుడైతే కింది స్థాయిలో విచ్చలవిడి అవినీతి ఉంది. ఎమ్మెల్యేలు, నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. ఏ డిపార్ట్మెంట్కు వెళ్ళినా మాఫియాల మాటే చెల్లుబాటు అవుతోంది. ప్రతి పనికి డబ్బు చేతులు మారుతోంది. ఇక మహిళల మీద నేరాలకు చెక్ పడట్లేదు. నాయకుల రహస్య వీడియోలు వైరల్ అవుతున్నా వ్యవస్థల్లో కదలిక మాత్రం లేదు. అయితే ప్రభుత్వ యంత్రాంగం వ్యవస్థ ఇంకా సెట్ అవ్వలేదంటూ టీడీపీ టాప్ లీడర్లు కవర్ చేస్తున్నా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా కింది స్థాయి క్యాడర్ రెచ్చిపోతోందన్నది కామన్ మ్యాన్ వర్షన్. పాయింట్ నెంబర్ 4, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్.
అంత ఈజీయా? ఇక చంద్రబాబు ముందున్న అతిపెద్ద లక్ష్యం తన వారసుడైన లోకేష్కి పగ్గాలు అప్పచెప్పడం. ఈ మధ్య నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎలివేట్ చేసేశారు కూడా. అయితే పార్టీ పగ్గాలు ఇచ్చినంత ఈజీగా సీఎం పీఠం బదలాయించడం సాధ్యమేనా? కూటమి పాలిటిక్స్లో సొంత పార్టీకి చెందిన సీనియర్లు సైలెంట్ పాలిటిక్స్ నడపట్లేదా? ఇక కూటమిని అధికారంలోకి తెచ్చిన మెయిన్ పిల్లర్ లాంటి పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్ కాదా? ఈ రూట్లో వచ్చే ఆటంకాల్ని దాటే ప్లాన్ చంద్రబాబు దగ్గర అసలు ఉందా? పాయింట్ నెంబర్ 5, జగన్ను బూచిగా ఎంతకాలం చూపిస్తారు? చంద్రబాబు పెద్ద చాణక్యుడు, రాజనీతిజ్ఞుడు అంటారు. సరే, పొద్దున లేస్తే ప్రధాన ప్రత్యర్థి జగన్ నామస్మరణ చేయకుండా ఎందుకని ఉండలేకపోతున్నారు? ఆపోజిషన్ లెస్ పాలిటిక్స్ చేయాలన్న ఈ ఆలోచన ప్రజాస్వామ్యానికి కరెక్టేనా? ప్రతిపక్షాన్ని అడ్డు తొలగించాలనే థాట్ ప్రాసెస్ వెనుక పక్కా పొలిటికల్ ఇన్సెక్యూరిటీ ఉందంటున్నారు విశ్లేషకులు. దీనికి చంద్రబాబే సమాధానం చెప్పాలి. ఇక నిన్నటి జగన్ హయాంలో ఏ కల్చర్నైతే తప్పు పట్టారో ఇవాళ ఖచ్చితంగా అదే దారిలో నడవడం ధర్మమేనా? రెడ్ బుక్ వేధింపులు, ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద కేసులతో అదే రూట్లో వెళ్ళడం కరెక్టేనా? ఎంతకాలం జగన్ పాలనలో లోపాలని, వైసీపీ విధానాల్ని బూచిగా చూపిస్తూ రోజులు దొర్లించేస్తారు? ఇది బిగ్ క్వశ్చన్. అసలు కక్ష సాధింపులకే టైం అంతా వాడేస్తే చంద్రబాబు 4.0 నుంచి ఆశించిన క్లీన్ పాలిటిక్స్ ఇరా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? పాత తప్పుల్నే కొత్త ప్యాకింగ్తో రిపీట్ చేస్తే రాబోయే రోజుల్లో పబ్లిక్ మళ్ళీ గట్టి షాక్ ఇవ్వరా? ఇక్కడ తెలుసుకోవాల్సిన రాజకీయ నీతి సూత్రం ఏంటంటే, ఎదుటి వాళ్ళ మీద బురద చల్లుతూ పోతే మనకు ఆ కాస్త బురద అంటుకుంటుంది. దాన్ని తుడుచుకోవడం మాత్రం చాలా కష్టం. లీడర్స్ హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్ షుడ్ నాట్ త్రో స్టోన్స్. గాజు ఇళ్లల్లో కూర్చొని రాళ్ళేసి కొట్టే ఎవడికి నష్టం? మీ సతీష్ బాబు.